వెల్కమ్ బ్యాక్ టు మిడ్ నైట్ మర్మర్స్. మీరు కనుక ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ముందు రాబోయే ఎన్నో కొత్త వీడియోలు ఇలా అప్లోడ్ అవ్వగానే అలా మీ కళ్ళ ముందరికి వచ్చేస్తాయి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అంతేకాదు ఈ వీడియో వింటున్న శ్రోతలందరికీ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ప్రత్యేకంగా సౌండ్ డిజైన్ చేయబడింది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్టెండెడ్ లెవెల్లో వినాలనుకుంటే వెంటనే మీ ఇయర్ ఫోన్స్ని ప్లగిన్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే 27 ఏళ్ల సతీష్ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఎప్పుడూ వర్క్ టెన్షన్లో ఉండే సతీష్ ఆ వర్క్ లోడ్ వల్ల ఇంటికి వెళ్ళడానికి కుదిరేదే కాదు. ఇంటికి వెళ్ళి తన వాళ్ళతో సమయం గడపాలని ఎంత ఆశగా ఉన్నా లీవ్ పేరెత్తగానే తన మేనేజర్ సతీష్పై మోపే ఆ వర్క్ లోడ్ చూసి సతీష్కు లీవ్ అడగాలన్నా సరే మనసును చంపేసుకునేవాడు. కానీ ఈ సంక్రాంతికి మాత్రం ఎలాగైనా సరే ఇంటికెళ్ళి ఒక వారం రోజులు గడపాలని సతీష్ నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే మేనేజర్ని ఒక 10 రోజుల ముందే పర్మిషన్ అడిగి ఆయన ఇచ్చిన వర్కులన్నీ వెంటనే కంప్లీట్ చేసి ఊరెళ్ళడానికి సిద్ధమయ్యాడు. హైదరాబాద్ నుంచి 6 గంటల ప్రయాణం సతీష్ ఊరికి. చాలా కాలం తర్వాత ఇంటికెళ్తున్నానన్న సంతోషంలో తాపీగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నాడు. ఎంతలా నిద్రపోయాడంటే పక్కన ఒక వ్యక్తి కూర్చొని తనని తట్టి లేపేంత వరకు మెలకువ రాలేదు. పక్కన కూర్చున్న వ్యక్తి అంత గట్టిగా తట్టి లేపడంతో వెంటనే ఉలిక్కిపడి లేచిన సతీష్, ఏంటి అప్పుడే ఊరొచ్చేసిందా, నేను ఇందాకే పడుకున్నానే అంటూ కంగారుగా అటు ఇటు చూస్తుంటే తన పక్కన కూర్చున్నది ఒక అందమైన అమ్మాయి అని గమనిస్తాడు. ఆవిడ చూడ్డానికి చామంచాయ రంగుతో ఉన్న ఆమె ముఖ కవలికలు మాత్రం ఎంతో లావణ్యంతో ఉన్నాయి. ఆమెను చూడగానే ఒక్క నిమిషం తన గుండె ఆగినా ఆమె నవ్వుతున్న నవ్వుకి అతని గుండె మళ్ళీ తిరిగి వేగంగా కొట్టుకుంటోంది. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఈవిడ నవ్వుతోంది? నిద్రలో నేనేమైనా చేశానా? లేకపోతే ఇంటికెళ్తున్నానన్న సంతోషంలో నిద్రలో ఏమైనా వాగేశానా? అలా తనలో తానే సతమతమవుతూ ఆలోచిస్తూ ఉండగా, ఏమండి టెన్షన్ పడకండి, మీ కురకతో వస్తున్న కూని రాగంతో బస్సు హార్న్ వంత పాడింది, దానికి నవ్వొచ్చింది నాకు. సతీష్ మెల్లగా ఊపిరి తీసుకొని, అమ్మయ్యా ఇంతేనా, నేను అనవసరంగా కంగారు పడ్డాను అంటూ తన సీట్లో కుదురుగా కూర్చున్నాడు. పండక్కి ఊరెళ్తూ ఇంత తక్కువ లగేజ్ తీసుకెళ్తున్నారేంటి? ఎంతో చలాకీగా అడిగింది అమ్మాయి. నేను పండక్కి ఊరెళ్తున్నట్టు ఈవిడికిలా తెలుసు? కొంపదీసి మా ఇద్దరిది ఒకే ఊరా, లేకపోతే ఒకటే ఆఫీసా? నేనెప్పుడు చూడలేదే. అయినా మనం ఎప్పుడైనా ఒకరిని చూస్తేనే కదా మనల్ని ఎవరు చూస్తున్నారో అని తెలుసుకోవడానికి. అలా తన ఇంట్రోవర్ట్ థింగ్స్ని తనే నిందించుకుంటూ ఆమెకు సమాధానం ఇవ్వకపోవడంతో తిరిగి ఆమె చొరవ తీసుకొని, చూడండి ఇది పండగ సమయం, ఎవరైనా సరే ఈ టైంలో ఇంటికే వెళ్తూ ఉంటారు, అందుకే అడిగాను. దానికే మీరేదో నన్ను సీక్రెట్ ఏజెంట్లా చూడడం భావ్యం కాదు. తన ప్రవర్తనకు ఆమె నొచ్చుకుందన్న విషయం గమనించిన సతీష్ వెంటనే ఆవిడకు క్షమాపణలు చెప్పుకుంటాడు. ఆమె వెంటనే అతని క్షమాపణలను స్వీకరించి కబుర్లు చెప్పడం మొదలు పెడుతుంది. చూడగా చూడగా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ప్రయాణాన్ని మొత్తం మాటలతో సాగిస్తూ ఉన్నారు. మాటల మధ్యలో తనని తాను సతీష్ అని పరిచయం చేసుకొని ఆవిడ పేరు అఖిల అని తెలుసుకుంటాడు. అఖిలది కూడా సతీష్ ఊరే అని తెలుసుకున్నాక ఇద్దరి మాటలు ఇంకాస్త ముందుకెళ్ళాయి. ఇద్దరూ ఏకదాటిగా కబుర్లతో కాలక్షేపం చేస్తూ 6 గంటల ప్రయాణాన్ని అరగంటలో పూర్తి చేశామా అన్నట్లుగా భావించారు. అనుకున్నట్లుగానే బస్సు తన గమ్యానికి చేరుకుంది. అంతలోనే చీకటి కూడా పడింది. సతీష్ తన లగేజ్తో పాటు అఖిల లగేజ్ని కూడా అందుకొని ఇంటికి చేరుకోవడానికి ఒక రిక్షాని మాట్లాడుకుంటాడు. ఆ రిక్షావాడు మొదట వస్తానని ఒప్పుకున్నా తర్వాత మాత్రం ఎందుకో రానని ముందుకేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఏమైంది అంటూ అడుగుతుంది అఖిల. మనకంటే గొప్ప బీరం దొరికినట్టుంది, వదిలేసి వెళ్ళిపోయాడు అంటూ నీరసంగా చెప్తాడు సతీష్. ఓన్లే పొట్టకూటి కోసమే కదా, అయినా మన ఊర్లో మనకు రిక్షాలెందుకు, హ్యాపీగా నడుచుకొని వెళ్దాం. అఖిల ఎంతో హుషారుగా తన లగేజ్ను భుజాన వేసుకుంటుంది. ఈ చీకట్లో అంత దూరం అంటే కష్టమేమో, పైగా బస్ స్టాప్ నుంచి ఇంటి వరకు అంటే కష్టం కదా అంటూ తన అనుమానాన్ని బయటపెట్టినా మనసులో మాత్రం అఖిలను ఈ సమయంలో నడిపించుకుంటూ తీసుకెళ్లడం తనకేమాత్రం ఇష్టం లేదు. కానీ తప్పలేదు. అఖిల అలాగే సతీష్ ఇద్దరూ తమ లగేజ్ను తీసుకొని అక్కడి నుంచి నడవడం ప్రారంభిస్తారు. అంత రాత్రి వేళలో కూడా అఖిల ఎంతో ధైర్యంగా నడుస్తున్నా సతీష్ మాత్రం ప్రతి 5 అడుగులకి ఆగి ఆగి నడుస్తున్నాడు. నీకు భయంగా ఉంటే వెళ్ళి బస్ స్టాప్లోనే పడుకో, పొద్దునకొచ్చి తీసుకెళ్తాను నేను అంటూ సతీష్పై సరదాగా సెటైర్లు వేస్తుంది అఖిల. నాకేం భయం లేదు కానీ అంటూ ఆగిపోతాడు. ఏమైంది అంటూ అనుమానంగా చూస్తుంది అఖిల. సతీష్ మెల్లగా, నిజం చెప్పాలంటే నీ ఊరికొచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎందుకో తెలీదు, దారంతా కొత్తగా అనిపిస్తోంది. పైగా ఇన్ని సంవత్సరాల్లో అన్నీ మారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఇంటికెలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు అంటూ తన నిస్సహాయతను అఖిల ముందు బయట పెడతాడు. దానికి అఖిల గట్టిగా నవ్వుతూ, అందుకే చెప్తారు అప్పుడప్పుడు సొంతూరొచ్చి గాలి పీల్చిపోమ్మని. నిజంగా చెప్తున్నాను, ఒంటరిగా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఏ దయ్యానికో బలైపోయేవాడివి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కదా. అలా తనపై ఒక చమక్కు విసిరిన సతీష్ వైపు కోపంగా చూస్తుంది అఖిల. సరే అయితే నా దారిలో నేను పోతాను, నీ దారిలో నువ్వెళ్ళు, చూస్తాను ఇంటికెలా వెళ్తావో అంటూ కోపంగా అఖిల అక్కడి నుంచి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంది. కానీ సతీష్ వెంటనే అఖిల చేయి పట్టుకుని ఆపేస్తాడు. సారీ అఖిల, నేను హర్ట్ చేయాలని కాదు, ఏదో సరదాగా అన్నాను. దానికి అఖిల వెంటనే మళ్ళీ నవ్వుతూ, నాకు తెలుసులే, నువ్వు మరీ అంత హర్ట్ చేసే పర్సన్వి కాదు. అయినా నీలాంటోడితో ఆడుకోవడం చాలా ఈజీ మా అమ్మాయిలకు అంటూ నవ్వుతూనే ఇద్దరూ నడక ప్రారంభిస్తారు. కాసేపు నడిచాక అఖిల ఒక చోట ఆగుతుంది. అఖిల ఏమైంది అంటూ అడుగుతాడు సతీష్. ఈ రూట్ వద్దు, ఇది చాలా లాంగ్ వస్తుంది, నాకు షార్ట్ కట్ తెలుసు, అలా వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు మనం. ఈ టైంలో షార్ట్ కట్లు ఓకేనా? అంటే పల్లెటూరు కదా, ఎవరెక్కడ ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. అఖిల సతీష్కు పైనుండి కింద వరకు ఒక లుక్ ఇచ్చి, చూడు సతీష్ బాబు, ఈ ఊరు నాకు కొట్టిన పిండి. ఈ ఊర్లో నువ్వు నన్ను ఏ మూల వదిలినా ఆఖరికి తిరుక్కుంటూ మా ఇంటికి నేను చేరుకోగలను. అయినా నీలాగా నేను దశాబ్దానికి ఒకసారి వచ్చే పిల్లని కాదు. ప్రతి సంవత్సరం ప్రతి పండక్కి ఇంటికి వస్తూనే ఉంటాను. అర్ధరాత్రే కాదు, అపరాత్రి అమావాస్య రాత్రైనా నేను ధైర్యంగా ఏ దారిలోనైనా వెళ్ళగలను. అఖిల మాటల ప్రవాహానికి అక్కడే ఆశ్చర్యపోయి నిలబడిపోతాడు సతీష్. ఓకే మై డియర్ అఖిల మేడం, మీరు ఎలా అంటే అలానే. ఈ దారిలో వెళ్దామంటే ఈ దారిలో వెళ్దాం, లేదా ఆ దారిలో వెళ్దాం అంటే ఆ దారిలో వెళ్దాం, లేదా ఈ రెండు వద్దంటే చెప్పండి, డైరెక్ట్గా గోదావరిలోకైనా దూరేస్తాను నేను. అతను తన పడుతున్న అవస్థను చెప్తుంటే అఖిలకి మాత్రం పట్టరానంత నవ్వు వస్తుంది. వద్దులే సతీష్ బాబు, గోదావరి వరకంటే అక్కడికి కూడా నేనే దారి చూపించాలి నీకు. ప్రస్తుతానికి నిన్ను మీ ఇంటికి చేర్చనివ్వు. సరే అయితే ఇప్పుడు ఎటెళ్దాం? ఇంకెటు, అడ్డదారిలోనే వెళ్దాం. ఇద్దరూ కలిసి అడ్డదారిలో నడకను ప్రారంభిస్తారు. అలా ఇద్దరూ అడ్డదారిలో నడుస్తూ ఉండగా అఖిల సతీష్తో, సతీష్, మన ఊర్లో నీకేమైనా జ్ఞాపకాలున్నాయా? నువ్వు ఈ మధ్య ఎక్కువగా రాలేదన్నావు, కనీసం చిన్నప్పుడైనా ఏదో ఒకటి జ్ఞాపకాలుంటాయి కదా. హా ఉన్నాయి, ఏవో చిన్న చిన్నవి. చీ, అసలు అబ్బాయివేనా నువ్వు? చిన్న చిన్న జ్ఞాపకాలంట. జ్ఞాపకాలు దాచుకోవడానికి కూడా ఏమైనా ఖర్చు అవుతుందా? చూస్తుంటే నీకు అసలు లైఫ్ ఎంజాయ్ చేయడమే రాదనిపిస్తోంది. నా గురించి పక్కన పెట్టు, చూస్తే నువ్వేదో బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు లైఫ్ని. ఏది నీ జ్ఞాపకాలు చెప్పు.
ఒకటా రెండా బోలెడు బోలెడున్నాయి జ్ఞాపకాలు నాకు. వన్స్ చెప్తూ కూర్చున్నానంటే రాత్రి కూడా తెల్లారిపోతుంది. అన్ని వద్దులే తల్లి, ఇప్పుడు నడుస్తున్నాం. ఈ నడక భారం తెలియకుండా ఉండడానికి ఏదైనా చిన్నది చెప్పు చాలు. సరే అయితే, ఈ దారిలో నడుస్తున్నాం కదా, ఈ దారి కబురే చెప్తాను. ఈ దారిదా? అవును, నా చిన్నప్పుడు అడవిలో దొరికి పుట్టెతైన కోయడానికి నేను మా నానమ్మ ఇదే దారిలో వెళ్ళొచ్చేవాళ్ళం. ఓహో, తమకి ధైర్యం మీ నానమ్మ నుంచి వచ్చిందన్నమాట. అఖిల సతీష్ వైపు కోపంగా చూసి, చెప్పింది వింటావా? సతీష్ నవ్వుతూ నోటి మీద వేలేసుకొని తనని చెప్పమన్నట్టు సైగ చేస్తాడు. ఎప్పట్లానే ఆ రోజు కూడా నేను మా నాన్నమ్మ కలిసి అడవిలోకెళ్ళి పుట్టతేనె తెంపుకొని వస్తున్నాం. నేను చిన్నదాన్ని కదా, రాత్రి వేళల్లో అది కూడా నడకలో నాకు నిద్ర రాకూడదని ఏదో ఒక కథ చెప్తూ ఉండేది. అలా ఆ రోజు నడకలో నాకు బేతాళుని కథ చెప్తున్న మా నానమ్మ కథ చెప్తుండగానే మధ్యలో ఆగిపోయింది. ఏమైంది అని పట్టలేని ఆతృతతో అడుగుతాడు సతీష్. ఏమైందో నాకు తెలీదు. పైగా అప్పుడు నేను చిన్నపిల్లని కదా, అప్పుడు ఏం జరిగిందో తెలుసుకునేంత తెలివి నాకు లేదు. అఖిల లోపలే బాధపడుతోందన్న విషయం సతీష్ గమనిస్తాడు. ఎవరో మంత్రం వేసి ఆపినట్టుగా నడుస్తున్న నానమ్మ ఉన్నట్టుండి ఆగిపోయింది. నాకు భయం వేసింది. తన చేయి పట్టుకొని గట్టిగా ఊపడం మొదలుపెట్టాను. నానమ్మ, ఏమైంది? వెళ్దాం పదా. నానమ్మ, నిన్నే, పద వెళ్దాం. ఏమైంది నీకు? కానీ ఆవిడ మాత్రం అస్సలు కదలట్లేదు. అది చలికాలం, పైగా రాత్రివేళ కావడంతో మంచుతో పాటు చల్లని గాలులు కూడా వీస్తున్నాయి. గడ్డ కట్టించే అంత ఆ చలిలో కూడా నా వెనుక వైపు ఏదో వెచ్చగా తెలిసింది. నానమ్మ, నానమ్మ అంటూ భయపడుతూనే వెనక్కి తిరిగి చూశాను. కానీ వెనక ఏం లేదు. ఏం లేదన్న ధైర్యంతో ముందుకు తిరిగాను. కానీ నానమ్మ అక్కడ లేదు. తను మాయమైపోయింది. వింటున్న సతీష్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టాయి. అంటే మీ నానమ్మ ఈ దారిలోనే కనపడకుండా పోయింది అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న అఖిలను ఓదార్చాలో లేక తనకు తెలిసి ఇదే దారిలో తనను తీసుకొచ్చినందుకు నిందించాలో సతీష్కు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, సతీష్లో భయం మొదలైంది. ఇదే దారిలోనే కదా అఖిల వాళ్ళ నానమ్మ మాయమైంది. కానీ ఇదే ఊర్లో పుట్టి పెరిగిన నేను ఈ దారినెప్పుడు చూడలేదే. ఎన్ని సంవత్సరాలైనా ఊరికి రాకపోవడం అనే విషయం పక్కన పెడితే, ఇలా ఒకరు ఈ దారిలో మాయమైపోయారన్న విషయం కూడా నాకెప్పుడు తెలియలేదు. ఊర్లో కూడా ఎవరు మాట్లాడుకున్నట్లేరు. లేకపోయింటే మా అమ్మ నాన్న ద్వారా నాకు ఖచ్చితంగా తెలుసుండేది. అలా తనలో తానే మాట్లాడుకుంటూ ముందుకెళ్ళిన సతీష్ అఖిల గురించి, అఖిల నానమ్మ గురించి ఇంకాస్త వివరాలు తెలుసుకుందామని అఖిలను పిలుస్తూ వెనక్కి తిరుగుతాడు. కానీ అక్కడ అఖిల ఉండదు. అఖిల మాయమైపోయింది. సతీష్కు ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. అఖిల ఎటుపోయింది? ఏమైపోయింది? తన నానమ్మలా తను కూడా మాయమైపోయిందా? ఇంతకీ ఈ దారిలో ఏముంది? ఒక్కసారిగా సతీష్కు ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. అఖిల, అఖిల అంటూ అన్ని వైపులకు తిరిగి అరవడం మొదలు పెడతాడు. కానీ అన్ని వైపుల నుంచి మౌనమే సమాధానం. అఖిలకేమైంది? ఎటెళ్ళిపోయింది? కొంపతీసి మాకు తెలియకుండా మా వెనకలు ఎవరైనా వచ్చారా? తనని కిడ్నాప్ చేశారా? ఏమైంటుంది? ఏం అర్థం కావట్లేదే అంటూ వెంటనే ఆలోచనలతో టెన్షన్ పడుతున్న సతీష్కు అఖిలతో పాటు అఖిల లగేజ్ కూడా కనపడకపోవడంతో ఒక అనుమానం రేకెత్తుతుంది. ఎవరైనా వెంటొచ్చి కిడ్నాప్ చేసుంటే ఖచ్చితంగా హెల్ప్ కోసం అరుచుండేది. కానీ అలాంటి అరుపులేం వినపడలేదు. అంటే అఖిల కావాలనే నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందా? సతీష్కు ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. లేదు, అలా అయ్యుండదు.
అఖిల అలా చేసే మనిషి కాదు. కొంపతీసి ఎవరైనా తనకు మత్తు మందిచ్చి తీసుకెళ్ళిపోయారా? ఛా, నేను తనని వదిలిండకూడదు. 2 అడుగులు, 2 అడుగులు దూరంతో తనని నేను అంటూ కోపంతో తనని తాను తిట్టుకుంటూ అక్కడికక్కడే ఏడుపు మొదలు పెడతాడు సతీష్. అఖిల ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని తలుచుకొని ఇక్కడ తను ఏమీ చేయలేకపోతున్నానన్న బాధతో తన చేతిని పిడికిలి బిగించి నేలపై గట్టిగా కొడుతూ ఏడుస్తూ, అఖిల, సారీ అఖిల, సారీ సారీ, నేను ఈ దారి గురించి నాకు ముందే తెలుసుంటే నువ్వు ఈ దారిలో వెళ్దామన్నా నేను ఒప్పుకునేవాడిని కాదు. తెలిసి నువ్వే తీసుకొచ్చావు. ఇప్పుడు నువ్వే సారీ అఖిల అంటూ రోదిస్తున్న సతీష్ తలపై ఏదో బలంగా కొట్టినట్టు అనిపించి అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. ఒక అరగంట తర్వాత మెలకువలోకి వచ్చిన సతీష్కు తన మీద ఏదో భారంగా అనిపిస్తుంది. తనను ఎవరు కొట్టారో, ఎందుకు కొట్టారో, అసలు అలాంటి అవసరం ఎవరికుందో కూడా అర్థం కావట్లేదు. కానీ తెలిసిన విషయం ఏంటంటే తన దగ్గర నుంచి ఏది లాక్కోబడలేదు. తనని చంపనూ లేదు. తన లగేజ్ కూడా పక్కనే ఉంది. అందులో ఏవీ తీసుకోలేదు. మరెందుకు కొట్టారు? మెల్లగా లేచి నిలబడ్డాడు. తల మొత్తం తిరుగుతున్నట్లుంది. తన బట్టలకు అంటుకున్న దుమ్మును తులుపుకుంటూ మెల్లగా నడవడం ప్రారంభిస్తాడు సతీష్. తను నడుస్తున్నా తల మీద ఏదో నొప్పిగా అనిపిస్తూనే ఉంది. కొట్టినవాడు దొరకాలి, ఆన్ని చెట్టుకు కొట్టేసి మరీ కొడతాను అంటూ తనలో తానే గొనుక్కుంటూ అఖిల ఏమైందో అన్న బాధతో ముందుకు నడుస్తూ ఉన్నాడు. అప్పటికీ ఆశగా అటూ ఇటూ చూస్తూనే ఉన్నాడు అఖిల ఎక్కడైనా కనిపిస్తుందేమో అని. కానీ ఎక్కడా అఖిల జాడ లేనే లేదు. తెల్లవారగానే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుని, ప్రస్తుతమైతే ఖచ్చితంగా ఈ దారి నుంచి బయటపడాలనుకుని మెల్లగా అడుగులు అడిగేసుకుంటూ నడుస్తూ ఉన్నాడు. కానీ తల మీద తగిలిన దెబ్బ వల్ల కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. నడక పట్టు తప్పుతోంది. అడుగులు తడబడుతున్నాయి. ఎటు వెళ్లాలో అర్థం కావట్లేదు. తూగుతూ నడుస్తున్న సతీష్ ఉన్నపల్లంగా ఉన్న చోటనే కుప్పకూలాడు. లేవాలని ప్రయత్నిస్తున్నా సరే ఒంటిలో సత్తా ఏమాత్రం లేనట్టుగా నీరసంగా నేల మీద వాలిపోయాడు. సతీష్కు మళ్ళీ ఎవరో తన తల మీద కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ తలెత్తి చూస్తే అక్కడెవ్వరూ లేరు. ఏంటిది? చుట్టూ ఎవరూ లేరు, కానీ ఎవరో తనని కొడుతున్నారు. తల భారం ఎక్కిపోయేలా కొడుతున్నారు. లేవలేనంతగా కొడుతున్నారు. కానీ చుట్టూ ఎవరు లేరు. అసలేం జరుగుతోంది? ఏంటి మాయ? నొప్పి పెడుతున్నా సరే తన చెయ్యిని మెల్లగా తన తల దగ్గరకు పోనిచ్చాడు. తలపై నొప్పిగా ఉన్న ఆ ప్రదేశాన్ని తాకి తిరిగి మళ్ళీ తన చేతిని చూసుకున్నాడు. చేతికి రక్తం కనిపిస్తోంది. కానీ రక్తంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. అది సతీష్ వెంట్రుకలు. తన తలపై ఎవరో కొట్టట్లేదు, తన వెంట్రుకలను పీక్తున్నారు గట్టిగా. అది ఎంత నొప్పిగా ఉంది అంటే తన శరీరం నుంచి ఒక భాగాన్ని కోసేసినంత బాధ కలిగిస్తోంది. ఇక్కడే ఉంటే తనకు ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుందన్న భయంతో మెల్లగా సత్తాని కూడగట్టుకొని లేచి నడవడం ప్రారంభిస్తాడు. అలా మళ్ళీ కాసేపు నడిచిన తర్వాత మళ్ళీ నేలపై కుప్పకూల్తాడు. అంతే, ఏ నిమిషమైతే అతను ఆగి అక్కడికక్కడే కుప్పకూల్తాడో ఆ క్షణం నుంచే అతని తల వెంట్రుకలు పీకడం మొదలవుతుంది. తను అనుభవిస్తోంది భరించలేనంత నొప్పి. అయినా సరే అడుగు ఆగితే మాత్రం మళ్ళీ వెంట్రుకలు రాలడం మొదలు పెడతాయి. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా సతీష్కు అర్థం కావట్లేదు. కానీ తనకు తెలిసిన విషయం మాత్రం ఒకటే, వెంటనే ఈ దారి నుంచి బయటపడాలి. ఎంత వీలైతే అంత త్వరగా. కానీ ఎంత నడుస్తున్నా ఆ దారి మాత్రం పూర్తవ్వట్లేదు. అలసిపోయి ఆగిన ప్రతిసారి తన మీద ఎవరో ఎక్కి కూర్చొని బలవంతంగా తన తలని పట్టుకొని గట్టిగా వెంట్రుకల్ని ఒక్కొక్కటిగా దారుణంగా లాగుతూ తనని హింసిస్తున్నట్లుగా నొప్పి కలుగుతోంది.
అలా దాదాపు 4 గంటల సేపు అదే దారిలో సతీష్ కింద మీద పడుతూ ఆగిన ప్రతి చోట భయంకరమైన నొప్పితో వెంట్రుకలను లాగించుకుంటూ ఆ నొప్పిని భరించలేక తిరిగి లేచి సత్తా కూడగట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాడు. పొద్దున 4 అవుతుండగా ఎట్టకేలకు సతీష్కు ఊరిలో ఉన్న మనుషులు కనిపిస్తారు. అంతే, అతను వస్తున్న అవస్థను చూసి ఆ ఊరి జనాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని తీసుకొని హాస్పిటల్కి పరిగెడతారు. డాక్టర్ ట్రీట్మెంట్ చేసి సతీష్ తలకు బలంగా బ్యాండేజ్ చుడతాడు. అది చూసిన ఎవరైనా సరే ఖచ్చితంగా భయభ్రాంతులకు గురవ్వాల్సిందే. ఎందుకంటే అది అంతో ఇంతో కాదు, సుమారు బట్టతలొచ్చినంత ఖాళీ అయ్యింది తల మీద వెంట్రుకల చోటు. వారం గడిచింది. సతీష్ తన ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. కానీ అఖిలకి ఏమైందో మాత్రం జాడ తెలియలేదు. ఇంకో 3 రోజుల తర్వాత సతీష్ లేచి నిలబడుకొని తిరిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కానీ వెళ్లే ముందు తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాలి. సతీష్ చెప్పిన విషయాలని విన్న పోలీసులు అతన్ని నమ్మశక్యంగా చూడలేదు. ఎందుకంటే అఖిల తన నానమ్మ గురించి చెప్పిన విషయం ఆ ఊర్లో వాళ్ళే కాదు, అక్కడి పోలీసులు కూడా ఎప్పుడూ కనీ విని ఎరుగనిది. అక్కడి నుంచి బస్టాప్కి వచ్చిన సతీష్ ఆ రిక్షావాణ్ణి చూస్తాడు. ఎవరైతే ఆ రాత్రి తనను అఖిలను ఎక్కించుకోవడానికి నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడో అతనే ఇతను. ఆ రోజు అతను రిక్షా తీసుంటే ఈరోజు అఖిల తనతో పాటు సంతోషంగా బస్సు ఎక్కుండేది. కోపంగా అతని మొహం మీదే మొహం తిప్పుకుంటూ పక్కకు వెళ్ళబోయాడు. కానీ ఆ రిక్షావాడు పరిగెత్తుకుంటూ సతీష్ దగ్గరికి వస్తాడు. బాబుగారు, బాబుగారు, నన్ను క్షమించండి. ఆ రోజు మిమ్మల్ని కావాలనే నేను ఎక్కించుకోలేదండి. నేనేమో మీకు రిక్షా కడదామని అనుకున్నాను. కానీ మీరు గాల్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. చూస్తే మీ పక్కన ఎవరూ లేరు. మీరు పిచ్చోళ్ళేమో అనుకున్నాను, లేదా మీతో ఏదైనా దయ్యం వచ్చిందేమో అనుకున్నాను. సతీష్కు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అవును బాబుగారు, ఆ రోజు మిమ్మల్ని అలా చూడగానే నాకు తాగింది మొత్తం దిగిపోయింది. సతీష్ కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నాడు. ఆ రోజు మీరేమన్నారు బాబు? రిక్షా ఒకరికేనా అంటే కాదు, ఇద్దరికీ అన్నారు. కానీ మీ పక్కన ఎవరూ లేరు బాబు. ఇదేదో తేడా బేరంగా ఉందని భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సతీష్కు ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు. అలా ఆలోచిస్తూనే వెళ్ళి బస్ ఎక్కి కూర్చున్నాడు. కండక్టర్ వచ్చి టికెట్ కొడుతున్నాడు. ఏం బాబు, ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉందండి. అయినా మీకెలా తెలుసు? ఆ రోజు నువ్వు బస్ ఎక్కినప్పుడు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, లేదా తల తిప్పి గాల్లో చూస్తూ మాట్లాడుతున్నావు. ఏంటి, బస్లో కూడానా? అంటూ ఆశ్చర్యపోయాడు సతీష్. అవును బాబు, మీరు నిద్రపోతూ ఉన్నారా? సడన్ గా మీరే లేచి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, లేదా తల పక్కకు తిప్పి ఎవరితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. సతీష్కు మెల్లగా ఆ రోజు జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. సరిగ్గా గుర్తు చేసుకో బాబు. ఆ రోజు బస్సు ఫుల్లుగా ఉన్నా సరే నీ పక్క సీట్లు కూర్చోడానికి ఒక్కరు కూడా దగ్గరికి రాలేదు. కారణం, నువ్వేదో దయ్యం పట్టిన వాడిలాగా, లేకపోతే నీతో ఏదో దయ్యం ఉన్నోడ్లాగా ప్రవర్తించావు. ఇప్పుడు సతీష్కి మొత్తం క్లారిటీ వచ్చింది. అంటే దయ్యం అఖిల. అంటే ఆ దారిలో నా తలపై కూర్చొని నా తల మీద ఉన్న వెంట్రుకలు పీకింది అని అనుకుంటూ కళ్ళు మూసుకున్న సతీష్కు ఆ రాత్రి తన తలపై కూర్చున్న అఖిల ఆత్మ స్పష్టంగా కనిపిస్తుంది. దయ్యంతో తను ఒక రాత్రి మొత్తం స్నేహపూర్వకంగా గడిపి అదే రోజు రాత్రి మళ్ళీ తనతోనే హింసించబడ్డం అనేది చాలా దారుణమైన విషయం. ఇది రియలైజ్ అవ్వగానే సతీష్ ఒంట్లో ప్రాణాలు ఒంట్లో ఉండంగానే పోయినంత భయం వేసింది. జ్ఞాపకాలను మూటగట్టుకోవాలని చెప్పిన ఆ దయ్యం ఆఖరికి అతనికి భయాన్ని రుచి చూపించి దాన్ని ఒక జ్ఞాపకంగా తిరిగిచ్చింది. ఇంతటితో ఈ కథ ముగిసింది. వచ్చే వీడియోలో మళ్ళీ సరికొత్త హర్రర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలానే ఎవరికైనా హర్రర్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే
వాళ్ళకు కూడా మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. అండ్ డోంట్ ప్లీజ్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.